మీ అందరికీ తెలుసా? నన్ను అందరూ సావిత్రిబాయి పూలే అని అంటారు. స్త్రీగా ఈ సమాజంలో పుట్టినందుకు నాకు ఈ బాధ. ఆడపిల్లలు చదువుకోకూడదని, ఆడపిల్లలు చదివితే మహాపాపమని ముద్ర వేసిన కాలం నాటి సమాజంలో పుట్టాను నేను. అయినా సరే నా అక్షరాలను నేను ఆయుధాలుగా చేసుకున్నాను, నా శ్వాసగా మార్చుకున్నాను. నాకు ముక్క కూడా రాదు. చిన్నప్పుడే పెళ్లి చేసి నా భర్త జ్యోతిరావు పూలే నాకు చదువును బోధించాడు. ఆయన చేతిలో అక్షరాలు నేర్చుకున్న నేను ఈనాడు వేలాది వేల ఆడపిల్లల జీవితాలలో వెలుగును నింపాను. ఈనాడు ఆయన చేతుల్లో అక్షరాలు నేర్చుకున్న నేను ఆడపిల్లలందరికీ, మీలాంటి ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా నేను చదువును బోధించడం మొదలు పెట్టాను. ఎందుకంటే మనందరి జీవితం, మీ జీవితం, ఆఖరికి నా జీవితం కూడా ఆ పుస్తకాలలోనే ఇమిడి ఉంది. మనందరి భవిష్యత్తులు కూడా ఆ పుస్తకాలలో దాగి ఉన్నాయి. అందుకే నేను చెబుతున్నా స్త్రీలు చదువుకుంటే సమాజం మొత్తం నాశనం అయిపోతుందన్నారు. కానీ నేను దానిని ఎప్పుడూ కూడా నమ్మలేదు. మీ అందరికీ ఒక విషయం తెలుసా? నేను నా బడికి వెళ్ళిపోయి వచ్చే దారిలో నన్ను అందరూ రాళ్లతో కొట్టేవాళ్ళు, పెండ పిడకలను నా మొహం మీద విసిరేవాళ్ళు. అందరూ వాళ్ళ కిటికీలలో నుండి నన్ను చూస్తూ ఎంతో హీనంగా అసహించుకునేవాళ్ళు. అయినా కానీ నేను ఎప్పుడూ భయపడలేదు. నా చేతిలో ఉన్న పుస్తకాన్ని ఎన్నడూ ఆ కింద విసిరేలేదు. ఆడపిల్లలు చదువుకుంటే సమాజం మెరుగుపడుతుంది, సమాజ ప్రగతి, సమాజం కూడా బ్రతుకుతుంది అని నేను ఎంతో ధైర్యంగా నమ్మాను. అందుకే ఈ రోజున నేను మీ అందరికీ కూడా ఇలాంటి అందరి ఆడపిల్లలకు కూడా చదువును బోధించి మిమ్మల్ని కూడా గొప్ప స్థాయిలో చూడాలని నేను ఆశించాను. నేను కేవలం ఒక ఉపాధ్యాయురాలిని మాత్రమే కాదు, నేను ఒక పోరాటం, నేను ఒక విప్లవం. ఈ రోజున మీరందరూ చదువుకుంటున్నారు కదా, మీలాంటి స్నేహితులకు కూడా మీరందరూ చదువుని బోధిస్తున్నారు కదా. అయితే నా యొక్క పోరాటం ఎప్పటికీ వృధా కాలేదు. ఇదే నా యొక్క నిజమైన నివాళి. ఇదే నా సందేశం, ఇదే నా జీవితం, ఇదే నా యొక్క గట్టి కళ. ధన్యవాదాలు.